నామమునకు స్తోత్రములు. ఈ యొక్క దేవుని ప్రేమించి మందిరానికి వచ్చినటువంటి దేవుని బిడ్డలందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు. షాలోమ్. ప్రభువారు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. సంతోషం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినమందు చాలా ప్రాముఖ్యమైన సమయానికి వచ్చాం. వాక్యాన్ని చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 8-9 వచనాలు. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 8-9 వచనాలు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశముల నుండి వచ్చినప్పుడు యెహోవా వారితో నిబంధన చేయగా మోషే తాను హోరేబునందు ఆ పలకలను మందసములో ఉంచెను. దానిలో ఆ 2 రాతి పలకలు తప్ప మరి ఏమీయు లేకపోయెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ సొలొమోను మందిరము కట్టిన తర్వాత ఇక మందసాన్ని దేవుని మందిరంలోకి తీసుకెళ్తున్నారండి. ఇక్కడ దేవుని మందసములో 3 వస్తువులు ఉండాలి. కానీ ఇక్కడ గమనించినట్టే 2 రాతి పలకలు తప్ప మరేమీ లేదు అంటున్నారండి. మొదటి గుడారము, 2వ గుడారము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, 2 భాగాలు. పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. కానీ అతి పరిశుద్ధమైన స్థలములో మందసం ఉంటుంది. ఆ మందసములో ధూపార్తి ఉంటుంది, మందసం ఉంటుంది. ఎప్పుడు ధూపం వేయబడుతుంది, ధూపార్తి, మందసం ఉంటుంది. ఆ మందసములో ఒక 3 వస్తువులు ఉంటాయి. కానీ ఇక్కడ రాయబడింది మందసములో 2 రాతి పలకలు మాత్రమే కనపడుతున్నాయి అంట. మిగతా 2 కనపడడం లేదంట. 2 రాతి పలకలు ఉన్నాయి, ఇంకా మందసములో ఉండవలసినవి లేవంట. అక్కడ రాయబడింది ఆ మందసములో 2 రాతి పలకలు తప్ప మరి ఏమీయు లేకపోయెను. అంటే ఏమీయు లేకపోయినంటే ఇంకేదో వాటి స్థానములో ఉండాలి. ఉండవలసినవి లేవంట. 2 రాతి పలకలు దేవుడు తన చేతితో రాసిన ఆజ్ఞలు, ఆ రాతి పలకలు మాత్రమే మందసములో ఉన్నాయండి. మందసములో ఉండవలసినటువంటి చిగురించిన అహరోను చేతికర్ర కనబడడం లేదు. మన్నాగల పాత్ర, బంగారు మన్నాగల పాత్ర కనపడడం లేదు. ఆ విషయము యాజకులకు తెలియలా. ఆ విషయము ఆ యొక్క సొలొమోను రాజుకు తెలియడం లేదండి. మందసములో దేవుడు చెప్పాడు అహరోను చేతికర్ర, చిగురించిన అహరోను చేతికర్ర ఉండాలి. మందసములో బంగారు మన్నాగల పాత్ర ఉండాలి. మందసములో రాతి పలకలు, ఇవన్నీ మందసములో పెట్టమన్నారండి. ఆ మందసము ఎక్కడికి వెళ్ళినా విజయము వారిదే. ఆ మందసం మీద దేవుని కనుదృష్టి ఉంటుంది. ఆ మందసము మీద దేవుని హస్తం ఉంటుంది. కానీ మందసములో కొన్ని మిస్ అయ్యాయి, ఉండవలసినవి లేవు. ఆ విషయము అక్కడున్న యాజకులకి, రాజుకు సైతం కూడా తెలియడం లేదంట. ఈ రోజు వరకు మందసములో అవి లేవు. మందసములో 2 రాతి పలకలు మాత్రమే ఉన్నాయి అంట. మరి ఎలా పోయినాయి, ఏ మిస్ అయినాయో అవి తెలుసుకోవాలంటే మనము రోజులు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, దినదినము మనం దాటుకొని వెళ్ళిపోతున్నాం. మన ఆయుష్ పెరుగుతూనే ఉంది. కానీ మనలో మార్పు అనేది కనపడ్డవులా. నేను బాగానే ఉన్నాను, నాకు విశ్వాసం ఉంది, భక్తి జీవితం ఉంది, దేవుడంటే భయం ఉంది, పరిశుద్ధ జీవితం ఉంది అని మనం అనుకుంటున్నాం. మనలో ఏది మిస్ అయిందో అది మనం తెలుసుకోవాలండి.
ఏ విషయంలో మనం తప్పిపోయామో, నాలో ఉండవలసింది ఏది నాలో లేదు. దేవుని వాక్యం నా హృదయంలో ఉందా? నా హృదయంలో ప్రార్థనా జీవితం ఉందా? భక్తి జీవితం ఉందా? పరిశుద్ధ జీవితం నాలో ఉందా అని చెప్పి, ఏది నేను కోల్పోయానో, నాలో ఏది మిస్ అయింది అని చెప్పి అది మనం తెలుసుకోవాలి. దేవుడు అంటున్నాడు, నీ హృదయమే దేవుని ఆలయము. ఆ మందసము నీ హృదయమే. ఆ మందసములో దేవుడు కనుదృష్టి ఉంటుంది. ఆ మందసము దగ్గర దేవుడు వస్తాడు. ఆ మందసములో నుండి దేవుడు మనతో మాట్లాడతాడండి. మరి నీ హృదయం అనే దేవాలయములోకి వచ్చి దేవుణ్ణితో మాట్లాడతాడు. ఆ స్థలములో ఉండవలసింది ఏది మిస్ అయ్యింది అని చెప్పి మనల్ని మనం సరి చేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 3వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 3వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 3వ వచనం. ఎలాగనగా 2వ వచనం, ఎలాగనగా మొదట ఒక గుడారం ఏర్పరచబడెను, అందులో దీపస్తంభమును బల్లయు దాని మీద ఉంచబడిన రొట్టెలు ఉండెను, దానికి పరిశుద్ధ స్థలమని పేరు. 2వ తెరకు ఆవల అతి పరిశుద్ధ స్థలమను గుడారం ఉండెను, అందులో సువర్ణ ధూపార్తయు అంతటా బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసము ఉండెను. ఆ మందసములో మన్నాగల బంగారు పాత్రయు చిగురించిన అహరోను చేతికర్రయు నిబంధన పలకలను ఉండెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమని? మొదటి గుడారము, 2వ గుడారం. మొదటి గుడారములో అంట దీపస్తంభము, బల్ల, సన్నిధి రొట్టెలు ఉంచే స్థలము. సన్నిధి రొట్టెలు స్థలం అండి. సన్నిధి రొట్టెలు ఆ బల్ల మీద ఉంటాయండి. సన్నిధి రొట్టెలు ఉండెను, ఆ బల్ల మీద సన్నిధి రొట్టెలు ఉంటాయండి. ఏది ఇప్పుడు మనం ప్రభు బల్లకి ఏం చేస్తాము? ఈ బల్ల మీద రొట్టెలు పెడతాం, దీపం. ఆమేన్, హల్లెలూయా. మొదటి గుడారము అది పరిశుద్ధ స్థలం అంట. ఆ మొదటి గుడారానికి రెండవ దానికి మధ్యలో అడ్డతెర ఉంటుందంట. ఆమేన్, హల్లెలూయా. ఏముంటుందండి? అడ్డతెర. ప్రతిరోజు పరిశుద్ధ స్థలములో ధూపం వేయబడుతూ ఉంటుంది. సేవకుడు సేవ చేస్తూ ఉంటాడు. అతి పరిశుద్ధ స్థలంలోకి సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే యాజకుడు ప్రవేశిస్తాడు. అక్కడ ధూపార్తి చేస్తాడు. అక్కడ ఏం చేస్తాడు? దేవుని సన్నిధిలో అతి పరిశుద్ధ స్థలంలోకి యాజకుడు వెళ్ళేటప్పుడు రక్తాన్ని, వధించినటువంటి కోడె రక్తాన్ని తీసుకొని, జంతు రక్తాన్ని తీసుకొని ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తాడు. ఎందుకంటే అది పాప క్షమాపణ రక్తము. ప్రజల పాపాల కొరకు క్షమాపణ, తన కొరకు పాప క్షమాపణ రక్తము చిందించి ఆ రక్తాన్ని తీసుకొని అతి పరిశుద్ధ స్థలంలో నిమురుతూ వెళ్తాడండి. అది దేవుడు అంగీకరిస్తే పాప క్షమాపణ. గమనించాలి, అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలంటే ఆ యొక్క రక్తమును తీసుకుని వెళ్ళాలి. కానీ ఈ దినమందు యేసుక్రీస్తు మన కొరకు కల్వరి శిలువలో యాగమైన తర్వాత అతి పరిశుద్ధ స్థలానికి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఉన్నటువంటి ఈ అడ్డతరంట రెండుగా చినిగిపోయిందంట. ఆమేన్, హల్లెలూయా. అతి పరిశుద్ధ స్థలములోకి యాజకుడు మాత్రమే వెళతాడండి. అది సంవత్సరానికి ఒక్కసారే వెళతా ఉంటాడు. సంవత్సరానికి ఒకసారి వెళ్ళి ఈ ప్రజల పాపాల నిమిత్తం వేడుకుంటూ ఉంటాడండి. ఆ రక్తాన్ని తీసుకెళ్లి దేవుని సన్నిధిలో ఆ క్షమాపణ కోరుకుంటూ ఉంటాడు. కానీ యేసుక్రీస్తు వారి రక్తమే మనుషులందరికీ పాప క్షమాపణ కనుక ఈ సంవత్సరాన్ని ఒకసారి రోజు చిందించవలసిన పని లేదని చెప్పి యేసుక్రీస్తు వారు ఎప్పటికీ ఉండే స్థిరమైనగా తన శరీరాల్లో నుంచి కార్చిన రక్తాన్ని తాను చిందించాడు. ఆ రక్తము ద్వారా మన పాపాలన్నీ కడిగివేయబడతని, ఆ రక్తము ద్వారా మనకి పాప క్షమాపణ దొరుకుతూ ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ
నిబంధన మందసం. ఇక్కడ మందసములో ఏ ఉండాలంటే మన్నాగల బంగారు పాత్ర, చిగురించిన అహరోను చేతికర్ర, నిబంధన పలకలంట. కానీ ఆ సొలొమోను మందిరం నిర్మించినప్పుడు అక్కడ మందసములో ఏం కనబడుతుంది అంటే నిబంధన పలకలు మాత్రమే కనబడుతున్నాయి. అంటే అందరికీ నిబంధన పలకలు అంటే మందసములో దేవుని వాక్యము ఆజ్ఞలు ఉన్నాయండి, ఆజ్ఞలు కలిగినటువంటి పలకలు ఉన్నాయి. కానీ అక్కడ ఉండవలసిన అహరోను చేతికర్ర, ఉండవలసినటువంటి బంగారు మన్నాగల పాత్ర లేదంట. అహరోను చేతికర్ర ఫలింపుకు సాదృశ్యం అండి. మనము ఎండిపోయిన జీవితాలు అండి. అహరోను చేతికల్లా పరిశుద్ధతకు సాదృశ్యం, ఫలింపుకు సాదృశ్యం, సేవ ఫిలుపుకు సాదృశ్యం. అర్థమవుతుందా? సేవకు సాదృశ్యం అనేక రకాలుగా ఉంది. ఆ యొక్క కర్ర అంట చిగురించి బాదము కాయలు కూడా కాసిందంట. ఆమెన్ హల్లెలూయా. అంటే దేవుళ్ళో ఉంటే నువ్వు చిగురిస్తావు. ఆమెన్ హల్లెలూయా. నువ్వు ఎండిపోయినా పర్వాలేదండి, నువ్వు ఏ స్థితిలో ఉన్నా పర్వాలా, నువ్వు దేవునిలో ఉంటే నువ్వు చిగురిస్తావు, నువ్వు కాయలు కాసి ఫలిస్తావు. ఆమెన్ హల్లెలూయా. నీ ఫలింపుకు సాదృశ్యము. చాలా మంది మందిరానికి వస్తూ ఉంటారు, వారి జీవితాల్లో ఫలింపు ఉండదండి, వారి జీవితాల్లో ఆశీర్వాదాలు ఉండవండి. ఎక్కడ తప్పిపోయామో అది తెలుసుకోవాలండి. సొలొమోను కాలములో సొలొమోను యాజకులకు అర్థం కావడంలా అహరోను చేతికర్ర ఇది ఫలింపు, ఇది పరిశుద్ధత, ఇది అభిషేకానికి సాదృశ్యము కదా, ఇది ఫలింపుకు సాదృశ్యం కదా. అహరోను చేతికర్ర యాజకత్వానికి సేవకు సాదృశ్యం కదా. ఆ కర్ర ఏమైంది అని వారు గ్రహించుకోలేకపోతున్నారు, తెలుసుకోలేకపోతున్నారు, వారికి తెలియలేదంట. ఏది మందసములో మిస్ అయిందో అర్థం కావడం లేదంట. ఈరోజు మనలో ఫలింపు లేదు, అనుకున్న కార్యాలు జరగడం లేదు అంటే ఏది నేను మిస్ అయ్యాను అని చెప్పి మనం తెలుసుకోవాలండి. నాలో ప్రార్థన లేదా? ఉదయకాలపు ప్రార్థన లేదా? మధ్యాహ్న కాలం రాత్రి వేళ దినానికి ముమ్మారు ప్రార్థన చేయడం లేదా? దావీదు వలె రోజుకి 7 మార్లు ప్రార్థించడం లేదా? నాలో ప్రార్థన మిస్ అయ్యిందా తెలుసుకోవాలి. ఆదివారం పునరుద్ధరణ ఆరాధనకు మిస్ అవుతున్నావా? పాటలు పాడే దేవుని ఆరాధించే విషయంలో మిస్ అవుతున్నావా? పరిశుద్ధ జీవితము నీలో లేదా? లోక పాపాలన్నీ నీ హృదయములో నింపుకొని అపవిత్రపరచబడి ఉన్నావేమో. అపవిత్రత ఉన్న చోట దేవుడు ఉండడు. కనుక ఏది మిస్ అయింది? నేను పవిత్ర జీవితాన్ని, పరిశుద్ధ జీవితాన్ని మిస్ అయ్యాను, నా శరీరాన్ని పాపాలతో నింపుకున్నాను, అందువల్లే నాలో ఫలింపు లేదు, అందువల్ల నేను అనుకున్న కార్యాలు జరగడం లేదు. కనుక నేను పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి, నేను ప్రార్థనలో తప్పిపోయాను, అనుదినము దేవుని సన్నిధిలో గడపాలి, ప్రార్థించాలి, అందువల్లే నా జీవితంలో ఫలింపు లేదు, ఆశీర్వాదం లేదు అని గ్రహించుకోవాలి. పరిశుద్ధ జీవితము లేదు, ఆ దేవునికి మాట ఇచ్చి తప్పిపోతున్నాను, దేవునికి ఇచ్చే విషయంలో తప్పిపోతున్నాను, అందుకే నాకు ఫలింపు లేదు. ఎక్కడైతే నువ్వు తప్పిపోయావో, ఏదైతే నీలో నుండి మిస్ అయిందో అది నువ్వు తెలుసుకొని మరలా సరి చేసుకోవాలండి. మొదట దేవుళ్ళలోకి వచ్చినప్పుడు ప్రార్థనకి పరుగులు తీస్తూ వస్తావు, రాను ఏమైపోతున్నావు? చల్లబడిపోతున్నావండి. ఏమవుతున్నావండి సంపూర్ణ సిస్టర్? చల్లబడిపోతున్నారు. మొదట్లో ఉన్నటువంటి భక్తి జీవితం లేదు, భారభరితమైన జీవితం లేదు, మొదట్లో ఉన్న ఆసక్తి లేదు. ఉంటే చల్లగా ఉండు, లేదంటే వెచ్చగా ఉండు. నువ్వు అటు ఇటు కాకుండా నులువెచ్చని స్థితిలో ఉంటే అది నీకు ప్రయోజనము కాదు, దాని వలన నీకు ఫలింపు, ఆశీర్వాదం రాదు. నులువెచ్చని స్థితిని జయించాలి. కనుక మొదట్లో ఉన్న ప్రార్థన జీవితం, మొదట్లో ఉన్న భారము, దేవుని కొరకు పరుగులు తీసే ఆసక్తిని కోల్పోయావేమో. మొదట్లో ప్రార్థన అంటే ఉరుగులు తీస్తూ ముందుగా వచ్చేదానివేమో, ఇప్పుడు ఆలస్యంగా వస్తూ తప్పిపోతున్నావేమో. దేవుడంటే భయము, భక్తి లేని స్థితిలో ఉన్నావేమో. దేవుడంటే భక్తి లేక, భయం లేక ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తున్నావేమో. అందుకే నువ్వు అనుకున్న కార్యాలు నీలో ఫలింపు లేదు. అహరోను కర్ర చిగురించిందంట, చిగురించి కాయలు కాసిందంట. ఆమెను హల్లెలూయా.
చాలా కర్రలు పెట్టబడ్డాయి కానీ ఏ కర్ర ఫలింపు లేదు. అహరోను చేతి కర్ర మాత్రమే ఫలించింది. ప్రియ దేవుని బిడ్డరా, మందిరానికి అనేకులు వస్తారు. ఎక్కడ తప్పిపోయామో అని చెప్పి వాక్యము చేత సరిచేయబడిన వారి కర్రలు, వారి జీవితాలంట ఫలిస్తాయంట. ఆమేన్, హల్లెలూయా. వారి జీవితాలు ఫలిస్తాయండి. నువ్వు ఎలా అంటే అలా జీవిస్తూ సరి చేసుకోకపోతే నీ జీవితంలో ఫలింపు లేదు. అహరోను కర్ర ఫలించిందంట, చిగురించిందంట, కాయలు కాసిందంట. మరి నీ జీవితం ఎలా ఉంది? మందిరానికి వస్తున్నావు, ఎన్ని రోజులుగా వస్తున్నావు, ఎన్ని సంవత్సరాలుగా వస్తున్నావు, మరి నీకెందుకు ఫలింపు లేదు? ఎందుకు నీ ప్రార్థన దేవునికి అంగీకారంగా లేదు? ఎక్కడ మిస్ అయ్యావు? దేవునికి ఇష్టమైన భక్తి జీవితము, దేవునికి ఇష్టమైన పరిశుద్ధ జీవితము, దేవునికి ఇష్టమైన ఆరాధన జీవితము నీలో లేదేమో సరి చూసుకో. అయ్యా, నీకు ఇష్టమైన పాత్రగా నేను ఉండాలయ్యా, నేను తప్పిపోయాను, నాలో భక్తి జీవితం లేదు, ప్రార్థన జీవితం లేదు, పరిశుద్ధ జీవితం లేదు, నువ్వు ఇచ్చిన అభిషేకాన్ని కోల్పోయానయ్యా, అందుకే నా స్థితి ఈ విధంగా ఉన్నది. మరలా కోల్పోయిన అభిషేకాన్ని పొందుకుంటాను, కోల్పోయిన ప్రార్థనా శక్తిని నాకు అనుగ్రహించు, కోల్పోయిన భక్తి జీవితాన్ని నాకు దయచే, కోల్పోయిన పరిశుద్ధ జీవితంలో నేను ఉండే కృప నాకు దయచే, ఆ పరిశుద్ధంగా నేను జీవించాలి ప్రభువా అని చెప్పి వాక్యం చేత సరిచేయిపోయి నీవు అడిగితే మరలా దేవుడు నిన్ను ఫలింపజేయగలడు. ఆమేన్, హల్లెలూయా. ఏది మిస్ అయ్యామో అది తెలుసుకోవాలి. ఆ దినాల్లో సొలొమోను యాజకులు సైతము మందసములో 2 రాతి పలకలు తప్ప ఏమీ లేదంట. ఏం మిస్ అయ్యారో తెలుసుకోలేకపోయారు. నీవు అలా ఉండకూడదు. అందుకే సొలొమోను జీవితము చివరికి ఏమైంది? సొలొమోను రాజ్యము 2గా చేరడానికి తానే కారణమయ్యాడు. నువ్వు ఏది దేవుని దగ్గర నుంచి కోల్పోకూడదు, పొందుకోవాలి. వాక్యము కావాలి, పరిశుద్ధ జీవితము కావాలి, ప్రార్థనా జీవితము కావాలి. ఇవన్నీ ఉంటేనే నీ కుటుంబము కట్టబడుతుంది, ఆత్మీయ జీవితం కట్టబడుతుంది. రాకడ వరకు నువ్వు ప్రభువు సన్నిధిలో నిందారహితుడిగా నిలబడగలవు, ఉండగలవు, రాకడలో ఎత్తబడగలవు. ఇవి లేకపోతే కష్టం. ప్రియ దేవుని బిడ్డలారా, సొలొమోను జీవితంలో నిబంధన పలకలు ఉన్నాయి, ఆజ్ఞలు ఉన్నాయి, కానీ పరిశుద్ధ జీవితము లేదు. భార్యల మాట విని తప్పిపోయాడు. సజీవుడైన దేవుణ్ణి, సృష్టికర్త అయిన దేవుణ్ణి మరచి దేవుడు చెయ్యొద్దన్న పని చేశాడు. చేసి తన జీవితాన్ని పాడు చేసుకొని చివరికి దేవుని మాటను ధిక్కరించి శాపాన్ని తెచ్చుకొని ఆ యొక్క ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు కోల్పోయే స్థాయికి సొలొమోను వచ్చేసాడు. ప్రియ దేవుని బిడ్డలారా, 2 గోత్రాలను ఉంచి 10 గోత్రాలను పనివాడికి దేవుడు అప్పగించాడంట. రాజుకి ఇచ్చిన 12, దావీదుకి వాగ్దానం చేసి ఇచ్చిన 12 గోత్రాల్లో 10 గోత్రాలపు ఆశీర్వాదాలు సొలొమోను కోల్పోయాడండి. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఏది కోల్పోయినా అది నీ ఆత్మీయ జీవితానికి ఫలింపు కాదు. ఎక్కడ పడిపోయావు? ఏది కోల్పోయావు? ప్రార్థనలో నిర్లక్ష్యమా? వాక్యం వినడంలో నిర్లక్ష్యమా? వస్తున్నావు, వాక్యాన్ని వింటున్నావు, కానీ వాక్యానుసారముగా నడవలేకపోతున్నావా? ఎలా ఉన్నావు? ప్రియ దేవుని బిడ్డలారా, సరి చేసుకోవాలి. వింటాము కానీ వాక్యానుసారంగా నడవలేవండి. ఎలా ఉంటున్నావు? ముళ్ళ పొదలో వేసిన విత్తనం వలె ఉంటూ ఐహిక విచారాలు, ఎన్నో ఆలోచనలు, ఎన్నో విచారాలతో వాక్యము హృదయంలోకి వెళ్ళడములా విన్నా అది బయటకు వచ్చేస్తుందండి. రాతి నేలలో విత్తబడిన విత్తనము, ఎన్నో ఆలోచనలు, లోకములో ఉన్నవన్నీ తెచ్చి పెట్టుకుంటాము. లాస్ట్కి తొక్కబడి ఆ రాళ్ళు చేత నలకొట్టబడి ఆ విత్తనం ఫలించదంట, ఆ చిగురు ఫలించదంట. ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్నెన్నో మంచి నేలను విత్తబడినా విత్తనం వలె నీవు ఉండాలి. దారిలో వేసిన విత్తనము వచ్చి పక్షులు తినేస్తాయి.
ఎలా ఉంటావు? మంచి నేల. నీ హృదయం పరిశుద్ధంగా ఉంటే, పవిత్రంగా ఉంటే, నీ హృదయం మంచి నేల వలె ఉంటే నీలో దేవుని వాక్యం పనిచేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. హృదయములో ఏదేదో ప్రభు దాన్ని తొలగించుకోవాలి. రెండోది, అహరోను చేతికర్ర మిస్ అయ్యాడు. రెండోది ఏం మిస్ అయిందంటే మన్నాగల బంగారు పాత్ర. ఇది కూడా ఫలింపుకు సాదృశ్యమే. దేవదూతలు భుజించే ఆహారాన్ని ఇశ్రాయేలు ప్రజలకు దేవుడిచ్చాడండి. 6 లక్షల కాల్బము, 20 లక్షల కంటే పైనుండే జనాభాకి దేవదూతలు భుజించే ఆహారాన్ని ఇచ్చి వారిని పోషించాడంట. గుర్తుగా ఆ మన్నా గల పాత్రను, ఆ మన్నాను తీసి బంగారు పాత్రలో ఉంచి ఇది ప్రజలు తెలుసుకోవాలని చెప్పి ఆ మందసములో ఉంచమంటే ఆ మన్నా గల బంగారు పాత్ర మిస్ అయిపోయిందంట. ఒక మనిషి ఆత్మీయ జీవితాన్ని కోల్పోవడానికి ఎన్నో కారణాలు ఉంటాయండి. వాక్యానుసారంగా నడవకుండా వ్యతిరేకంగా నడిచేవారుగా ఉంటారు, ప్రార్థన లేని వారుగా ఉంటారు, మందిరానికి రాకుండా తప్పి ఎన్నో కారణాల వల్ల ఆత్మీయ స్థితిని కోల్పోయి లోకములో కలిసిపోతూ ఉంటారు. కనుక కరెక్ట్గా దేవుని సన్నిధిలో మనం ఉండాలంటే ఇక్కడ మన్నాగల పాత్ర మిస్ అయిందంటే ఫలింపు, ఆశీర్వాదము, పోషణ అదేనండి, అది మిస్ అయ్యాం. చాలా మంది అప్పులు ఏంటంటే ఎంత సంపాదించినా మిగిలిపాటు ఉండదు. అప్పులు, సమస్యలు, అన్ని నష్టాలే. అనారోగ్య సమస్యలకి డబ్బు అంతా నష్టం అయిపోతూ ఉంటుంది. ఎంత సంపాదించినా చివరికి ఏది కూడా మిగలడం లేదు. ఎందుకంటే మిగులుబాటు అనేది వారి జీవితంలో లేదు. నష్టమే. అంటే ఎక్కడ తప్పిపోయాం? ప్రభువుకి ఇచ్చే విషయంలో తప్పిపోయామా? దేవుని సన్నిధిలో ఒక విత్తనం వేస్తే అది 100 అంతలుగా ఫలిస్తుంది. ఎక్కడ పడిపోయాం మనం? గ్రహించుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, తెలుసుకోవాలి. ఆ విత్తనము దేవుని సన్నిధిలో విత్తాలి. 100 అంతలుగా ఫలించాలంటే దేవుని సన్నిధిలో విత్తాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు సన్నిధికి సమయాన్ని ఇవ్వాలి. ప్రభువుకి ఇవ్వవలసిన వంతు ప్రభువుకి ఇవ్వాలి. అన్నిట్లో నమ్మకంగా ఉండాలి. దేవుడు నిన్ను పోషిస్తాడు. మన్నాగల పాత్ర 20 లక్షల జనాభాని పోషించిన దేవుడు, 6 లక్షల కాల్బలాన్ని పోషించిన దేవుడు నిన్ను నన్ను పోషిస్తాడు. ఆయన దగ్గర సమస్తం ఉండయండి, అన్ని ఆయన దగ్గర ఉండే. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. మన్నాగల పాత్ర, దీనికి అర్థం ఏంటంటే విశ్వాసము. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. చాలా మంది ఇది కోల్పోతున్నారు. కష్టం వచ్చిందనో, బాధ వచ్చిందనో, నష్టం వచ్చిందనో, అనారోగ్య సమస్యలు వచ్చాయనో ప్రభువుని విడిచిపెట్టి వేరే దారిలో వెళ్ళిపోతూ వారి దగ్గరికి వీరి దగ్గరికి వెళుతూ చివరికి నష్టాన్ని తెచ్చుకుంటున్నారండి. చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అంటుంటే ఎన్ని కార్యాలు నువ్వు చూడలేదు. నీ జీవితంలో కావచ్చు, సంఘములో అనేక బిడ్డల జీవితాల్లో కావచ్చు, ఎన్ని కార్యాలు దేవుడు చేస్తున్నాడు, ఎన్ని కార్యాలు నువ్వు చూసావు. అన్ని కార్యాలు చూసి కూడా నువ్వేం చేస్తున్నావు? తప్పిపోతున్నావు. ప్రియ దేవుని బిడ్డలారా, అలా ఉంటే నీకు ఫలింపు అనేది ఉండదు. ఏది మిస్ అయింది? ఒకసారి ఆలోచన చేయలే. ఆ మందసము దగ్గర దేవుని సన్నిధి వస్తుందంట. చివరి మాట చదువుదాం. నిర్గమకాండము 25వ అధ్యాయము 22వ వచనం. నిర్గమకాండము 25వ అధ్యాయము 22వ వచనం. అక్కడ నేను నిన్ను కలుసుకొని బంగారు కరుణాపీఠం మీద నుండి శాసనములు గల మందసం మీద నుండి 2 కెరూబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలు నిమిత్తము మీకు ఆజ్ఞాపిస్తూ సమస్తమును నీకు తెలియజెప్పేదను. ఆమేన్, హల్లెలూయా. అది దేవుడు మాట్లాడే స్థలం అంట. మందసం ఏంటంటే మరి నీ హృదయం అనే ఆలయములో దేవుడు ఉంటాడు, నీతో మాట్లాడతాడు. ఆ హృదయం అనే ఆలయంలో దేవుడు ఉండాలంటే నీకు పరిశుద్ధ జీవితం ఉండాలి, వాక్య ప్రకారంగా నువ్వు నడవాలి, భక్తి జీవితం ఉండాలి, విశ్వాస జీవితం ఉండాలి, ప్రార్థనా జీవితం ఉండాలి. ఇవన్నీ ఉంటే ప్రభు నీ హృదయంలోకి వస్తాడు, నీతో దేవుడు
మాట్లాడతాడు. హృదయం అనే వాకిటి యొద్ద ఆయన తడుతూ ఉంటాడండి. ఎవరైతే వారి హృదయం అనే వాకిళ్ళు తెరిచి దేవుణ్ణి ఆహ్వానిస్తారో వారి దగ్గరకు వచ్చి వారితో కలిసి భోజనము చేస్తూ వారిని ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ మందసము దగ్గర దేవుడు కలుసుకొని మాట్లాడతాడంటండి. మరి నీతో మాట్లాడుతున్నాడా దేవుడు? నీకున్న సమస్యలు బట్టి నీతో మాట్లాడుతున్నాడా? వాక్యము ద్వారా మాట్లాడతాడు. కళల ద్వారా, దర్శనాల ద్వారా, స్వప్నాల ద్వారా, సేవకుల ద్వారా, వాక్యము ద్వారా అనేక రకాలుగా దేవుడు మాట్లాడుతూ ఉంటాడండి. మరి నీతో మాట్లాడుతున్నాడా? పాపము చేస్తే దేవుడు మాట్లాడు. సౌలు దేవునికి వ్యతిరేకంగా నడుచుకున్నాడు, పాపాలు తెచ్చుకున్నాడు, వెళ్ళగోడిన దగ్గరికి వెళ్ళి లాస్ట్కి దేవునికి వ్యతిరేకంగా పాపం చేశాడు. చివరికి దేవుడు అంట కళల ద్వారా, దర్శనాల ద్వారా, సేవకుల ద్వారా, యాజకుల ద్వారా, ప్రవక్తల ద్వారా, ఎవరి ద్వారా మాట్లాడలేదంట. ఎందుకంటే సౌలు దేవునికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నాడు. ప్రియ దేవుణ్ణి పెట్టారా? దేవుడు మాట్లాడే దేవుడు మన దేవుడు. ఎవరమ్మ సంపూర్ణ సిస్టర్? ఆయన మాట్లాడే దేవుడు. కనుక ఆయన సన్నిధికి వద్దాం. ఏది కోల్పోయాం ఒకసారి సరి చేసుకుందాం. భక్తి జీవితాన్ని కోల్పోయావా? విశ్వాస జీవితాన్ని కోల్పోయా? ఆరాధనకి రాకుండా ఏదో తప్పిపోయి లోకంలో కలిసిపోతున్నావా? ఎవరో చెప్పిన మాటలు విని నీ పరిశుద్ధ జీవితాన్ని కోల్పోతున్నావా? ఆ పరలోక రాజ్యంలో ఉండాలంటే పరిశుద్ధులే ఉంటారండి. పరిశుద్ధుల రాజ్యం అది. దేవుడు అంటున్నాడు, నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. మరి పరిశుద్ధంగా నీవు ఉంటున్నావా? ఏది కోల్పోయావు? ఆ నిబంధన మందస్సములో 2 రాతి పలకలు తప్ప ఏమీ లేదంట. అహరోను చేతికర్ర మిస్ అయింది. మా బంగారు మన్నాగల పాత్ర మిస్ అయింది. మరి నీ జీవితంలో ఏం మిస్ అయింది? ఎక్కడ ఏం తప్పిపోయావు? ఒకసారి సరి చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం, ఒకసారి సరి చేసుకుందాం. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. సరి చేసుకుందాం అంటే కళ్ళు మూసుకుందాం. ప్రభువా యేసయ్యా, అయ్యా నేను భక్తి జీవితం